హలో హలో సౌండ్ ఏంటి? హలో. దేవుడు మన జీవితంలో ఏ మేలు చేసినా దానిని జ్ఞాపకం పెట్టుకునేవాడు, ఆ మేలును జ్ఞాపకం పెట్టుకునేవాడు. జీవితం ఇలా కొనసాగుతుంది అంటే మనం తింటున్నామన్నా, త్రాగుతున్నామన్నా, ఉద్యోగం చేసుకుంటున్నామన్నా, పిల్లల్ని కంటున్నామన్నా, పిల్లల్ని పెంచుకుంటున్నామన్నా, లేదా మనం ఏదైనా వస్తువులు కొనుక్కుంటున్నామన్నా, గృహం నిర్మించుకున్నామన్నా, ఇదంతా కూడా పరలోకంలో ఉన్న తండ్రి దేవుడు మన ఎడల కృప చూపించబట్టి, మనకి తోడుగా ఉండబట్టి, మన జీవితంలో జరిగే మేలులు అని మాత్రం మనం మర్చిపోకూడదు. అలా మేలు జరిగిన ప్రతి వారు ఏం చేయాలి అంటే కృతజ్ఞతాస్తుతి దేవుడికి చెల్లించాలి. ఎలా చెల్లించాలి? దేవుడు రాయించిన ఒక మాట మీకు చూపిస్తాను. 105వ కీర్తన, అందరు బైబిల్ చూద్దాం. దేవుడికి కృతజ్ఞతాస్తుతి ఎలా చెల్లించాలి? 105వ కీర్తన మొదటి వచనం, అందరు బైబిల్ చూద్దాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. భూమి మీద మనిషి మనకి ఏదైనా మేలు చేస్తే తిరిగి వాళ్ళకి మనం కృతజ్ఞతగా మేలు చేస్తాం. పెళ్లి సమయంలో ఎవరైనా అప్పిస్తే వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగేటప్పుడు తిరిగి మళ్ళీ ఆ డబ్బును మనం కాస్త ఎక్కువగా ఇచ్చి వాళ్ళని సంతోషపెట్టాలి. ఎందుకంటే మేము కష్టంలో ఉన్నప్పుడు మాకు మేలు చేశారు, మాకు శ్రమలో ఉన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని ఆదుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి శ్రమ ఉంది కనుక, ఆర్థికంగా వాళ్ళు కష్టంలో ఉన్నారు కనుక వాళ్ళని మేము ఆదుకోవాలి అన్న మంచి మనసు కలిగి మనం అందరి ఎడల కృతజ్ఞత చెల్లించే వారంగా ఉంటాం. మనుషుల ఎడల మనకి మనుషులు చేసే ప్రతి మేలు జ్ఞాపకం పెట్టుకుంటాం, గుర్తుపెట్టుకుంటాం. మనం కష్టంలో ఉన్నప్పుడు, మనం దుఃఖంలో ఉన్నప్పుడు మనకు ఎవరెవరైతే సహాయాలు చేశారో గుర్తుపెట్టుకుంటాం. వాళ్ళకి ఏదైనా తీరని కష్టం వచ్చినప్పుడు మన మనస్సును చాటుకుంటాం వాళ్ళకి కృతజ్ఞతగా. మరి దేవుడు మనల్ని పుట్టించింది మొదలుకొని ఇప్పటి వరకు జీవితాన్ని ఇచ్చి, దేహాన్ని ఇచ్చి, ఒక చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి, భూమి మీద అప్పుడప్పుడు మనం ఆనందంగా సంతోషంగా ఉండడానికి ఇలాంటి గృహాలను ఇచ్చి, వస్తువులను ఇచ్చి దేవుడు మనల్ని సంతోషపెడుతున్నప్పుడు దేవునికి కృతజ్ఞతలు ఎలా చెల్లించాలి? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని అక్కడ ఉంది. ఎలా చెల్లించాలో ఆయన చెప్తాడు. ఆయనకి కృతజ్ఞత ఎలా చెల్లించాలో కూడా మనం దేవుడే రాయించాడు బైబిల్లో. చాలామంది కృతజ్ఞత చెల్లించడం అంటే ఏమనుకుంటారంటే వాళ్ళకి దేవుడు ఎంత మేలు చేసినా సరే ఆ కుటుంబ సభ్యులు నలుగురు కూర్చుని ప్రార్థన చేసుకుని దేవా స్తోత్రాలు అనుకుంటారు, అంతే. అది స్తుతి చెల్లించడం అనుకున్నారు. కాదు, జాగ్రత్తగా బైబిల్ చూడాలి. బైబిల్లో ఉన్న దేవుడు ఆజ్ఞ ఇది. కృతజ్ఞత ఎలా చెల్లించాలో దేవుడు చెప్పాడు. నువ్వు అలా చెల్లిస్తేనే నీ జీవితంలో మరొక మేలు దేవుడు నీకు చేస్తాడు. నువ్వు ముందు చేసిన మేలే మర్చిపోయి దేవుడు నీ జీవితాన్ని ఎంత గొప్పగా కాచుకుంటున్నా, కాపాడుకుంటున్నా, మేలులు చేస్తున్నా, నువ్వెప్పుడు కూడా ఆయనకి కృతజ్ఞత చెల్లించలేనప్పుడు నువ్వు తర్వాత నువ్వేం అడిగినా నీకు చేయడుగా. ఎందుకంటే నీకు కృతజ్ఞత లేదు. దేవుడు చేసిన మేలును తలచుకొని తిరిగి నేను దేవుడికి స్తుతి చెల్లించాలన్న కనీస ఆ భావం, ఆ ఆత్మీయతను కోల్పోయావు. నేను కృతజ్ఞత ఎలా చెల్లించాలో నాకు తెలియదండి అనడానికి లేదు. ఎందుకంటే దేవుడు బైబిల్ రాయించి నీ చేతుల్లో పెట్టాడు, బైబిల్ చదువుకోమన్నాడు, బైబిల్లో సమస్తాన్ని రాయించాడు. ఇప్పుడు చెప్తాడు యెహోవాకు కృతజ్ఞత చెల్లించండి. ఎలా చెల్లించాలి చెప్తున్నాడు. ఇప్పుడు నీవు ఆయన నామాన్ని ప్రకటన చేయాలి. కనీసం నీ కాలనీకి చేస్తావా, నీ గ్రామానికి చేస్తావా, నీ పట్టణానికి చేస్తావా? ఆయన నామాన్ని నువ్వు ప్రకటించాలి. ఆయన నామము నీ జీవితంలో జరిగిన మేలును బట్టి ప్రకటింపబడాలి. దేవుడి నామము ప్రకటింపబడాలి, మర్చిపోవద్దు. దేవుడిని గురించిన ప్రకటన జరగాలి నీకు జరిగిన మేలు ద్వారా. ఇంకా చెప్తున్నాడు చూడండి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో
ఆయన కార్యములను తెలియచేయుడి. ఎక్కడ చెప్పాలి? నువ్వు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు అంటే గదిలో మీరు నలుగురు కూర్చొని కాదు, జనములలో. బైబిల్లో చూడండి అలాగే ఉంది. జనములలో ఆయన కార్యాలు నువ్వేం చేయాలి? తెలియచేయాలి, చెప్పాలి. దేవుడి కార్యం ఎంత గొప్పగా నీ ఎడలో జరిగించాడో నువ్వు ప్రజల ముందు ఆయన కీర్తించాలి కదా. నా తండ్రి చేశాడండి ఇది, నీకు ఇది నా తండ్రి చేశాడండి ఈ మేలు నాకు, నా తండ్రి వల్లంటే ఇలాగ ఉన్నాను. పౌలు గారు ఎంత మంచి మాట మాట్లాడతాడంటే, గొప్ప సేవకుడు అయ్యాడు, ఏమంటే ఎన్నో సంఘాలు కట్టాడు, ఎన్నో ప్రయాణాలు చేశాడు, అన్నీ చేసి చివరికి ఆయన ఏమంటాడు తెలుసా? నేనేమై ఉన్నానో అది నా తండ్రి, అది నా ప్రభు కృప, అంతే అన్నాడు. నేనేమై ఉన్నానో అది నా తండ్రి అన్నాడు, అంతే, అది నా ప్రభువే అన్నాడు. అంటే నేను నా భూమి మీద నేను ఏం చేస్తున్నా అది ఆయన వల్ల అన్నాడంతే. సమస్త ఘనత మహిమ ఎవరికి ఇచ్చేశాడు? ఆయన దేవునికి ఇచ్చేశాడు. మనము మన జీవితంలో జరుగుతున్న మేలులు ఎప్పుడైతే ఇది దేవునిదే అని దేవునికి ఎప్పుడైతే అప్పగించమో, దేవుడిని ఎప్పుడైతే మహిమపరచమో, దేవుడికి ఎప్పుడైతే స్తుతి చెల్లించమో, మన జీవితం భూమి మీద మనం కోరుకున్నవి ఏమీ జరగక, మనకిష్టమైనవి ఏమీ జరగక, అదొక రకంగా అలాగ సాగుతూ ఉంటుంది భూమి మీద జీవితం. కారణం ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు, మీరు యెహోవాకు కృతజ్ఞత చెల్లించాలి. ఎలా చెల్లించాలి అంటే ఆయన నామాన్ని ప్రకటించాలి. ఎక్కడ ప్రకటించాలట? కింద చెప్తున్నాడు, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చెయ్యండి. ఎక్కడ? జనముల మధ్య ఆయన చేసిన కార్యాలను గురించి సంభాషణ చెయ్యాలట, మాట్లాడాలట, సంభాషించుకోవాలట. మా జీవితం ఇలా కొనసాగుతుంది, మా జీవితం ఇలా వెళుతుంది అంటే అది దేవుడండి. నిన్నటి దినం నేను వెస్ట్ గోదావరిలో ఒక మందిర ప్రారంభోత్సవానికి వెళ్ళాను. రాత్రి ఇదే టైంలో ఆ మందిరం ప్రారంభిస్తున్నాను. ఆయన ఒక చిన్న డాక్టర్ అండి, ఆర్ఎంపీ డాక్టర్ గారు. ఆయన ఆర్ఎంపీ డాక్టర్ అంటే చిన్నగా ఊర్లో వైద్యం చేసుకుంటాడు. అలా ఊర్లో వైద్యం చేసుకుంటూ ఏమంటే నిజంగా ఆయన ఒక 3 సెంట్లు 3.5 సెంట్లు స్థలం కొని దేవుడికి పొలాల మధ్యలో ఆయన సంఘం అందరూ కలిసి అంటే ఒక మందిరం కట్టేశారు. ఎంత బాగుందంటే రాత్రి ఓపెన్ చేయించారు నాతో. కింద టైల్స్ వేసి, పైన సీలింగ్ వేసి, ఆర్చుల టైప్ పెట్టి ఎంత అందంగా చేశారంటే, ఒక ఇంటిని ఇష్టపడి అందంగా ఎలాగైతే కట్టుకుంటారో మనుషులు, అంత ఇష్టంగా మందిరాన్ని కట్టారండి. చూడగా నాకు ఎంత ఆనందం అయిపోయిందో, ఎంత సంతోషం వచ్చిందో. నిజంగానండి, అలాంటి మందిరాలు నేను నా చేతుల మీద చాలామంది ఓపెన్ చేయిస్తున్నారు. ఆ మందిరాలు ఓపెన్ చేసినప్పుడు వచ్చే సంతోషం అంటే నిజంగా నేను తట్టుకోలేని సంతోషం. నిజంగా చెప్తున్నాను, మా ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా అంత రాలే. మా ఇల్లు ఓపెన్ చేసినప్పుడు కూడా నాకు అంత సంతోషం రాలేదు. కానీ ఆ మందిరాన్ని చూడగానే దేవుడిది ఇక్కడ ఆరాధనలు జరుగుతాయి, ఇక్కడ దేవుడు బైబిల్ సెమినార్లు జరుగుతాయి, దేవుడి సభలు జరుగుతాయి, దేవుడి పిల్లలు వచ్చి దేవుడు వాక్యం నేర్చుకుంటారు. చూడడానికి ఎంత అందంగా చేశారంటే, మంచి మంచి పెయింట్లు వేశారండి, మంచి టైల్స్, మంచి ఫాల్ సీలింగ్, మంచి లైటింగు, ఎంత బాగుందో చర్చ్ అది. ఇది ఎందుకు చెప్పానంటే, ఆయన కష్టపడి ఆయన కష్టార్జితంతో చక్కగా స్థలం కొని మందిరం కట్టి, నిన్నటి దినం ఆయన దగ్గరికి వెళ్ళి నేను చాలా మంచి పని చేశారన్న, దేవుడు హృదయంలో మీకు స్థానం దక్కింది, ఎవరికో కానీ రాదు ఈ అవకాశం. దేవుడికి మందిరాన్ని కట్టే అవకాశం 100కో 1,00,000కో ఒకరికి వస్తుంది, ఆ లిస్టులో మీరు ఉండిపోయారు, ఇది గొప్ప ధన్యత మీకు అంటే, ఆయన అన్న మాట్లాడి నన్ను చాలా ఆనందపెట్టిందండి. ఆయన ఏమన్నాడు తెలుసండి, నాదేముందన్నయ్య, ఆయన నాకు ఇచ్చాడు, నేను ఆయనకి ఇచ్చాను అన్నాడు. సరే, అది ఎంత బాగుందో. ఆయన నాకు ఇచ్చాడు, నేను ఆయనకి ఇచ్చాను, ఆయనకి ఇచ్చింది కూడా ఆయన నాకు ఇచ్చిందే అన్నాడు. ఈరోజు దేవుడు భూమి మీద చాలామందికి ఇస్తాడు, ఇల్లులు ఉంటాయి, భూములు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, పొలాలు ఉంటాయి. కానీ దేవుడికి మందిరాలు కట్టాలి, నా పేరట దేవుడికో మందిరం ఉండిపోవాలని అంత త్యాగంతో కూడిన మనసు ఎవరికి వస్తుంది? పైగా అంత త్యాగం చేసి మరలా ఏమంటున్నాడు అంటే, నాకు దేవుడిచ్చాడు, నేను ఆయనకు ఇచ్చాను అంటే ఆయన మనసు దేవుడిని స్తుతిస్తుంది. నాదే ఉందని, ఆయన ఇచ్చిన ఆరోగ్యమే కదా, ఆయన ఇచ్చిన శరీరమే కదా, ఆయన ఇచ్చిన శరీరంతో నేను ఏదో చిన్న ఉద్యోగం చేసుకుని మరలా తిరిగి ఆయనకే ఇచ్చాను కదా, అన్నీ ఆయన ఇచ్చినవే కదా అన్నాడు. ఎంత బాగుంది చూసారా?
అంటే ఇక్కడ దేవుడు మన జీవితంలో ఏ మేలు చేస్తున్నా అది దేవుడిది అని గమనించగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీకు ముందుకెళ్ళేసరికి ఒక వచనం చూపిస్తాను. ఇప్పుడు దేవుడికి అలాగా దేవుడి గురించిన జ్ఞానం తెలుసుకుని, దేవుడి గురించిన కృప ఇది, దేవుడు మా ఎడల చేసిన మేలిది అని తెలుసుకుని తిరిగి దేవుడికి స్తుతులు చెల్లించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీరు ఆలోచించండి ఒకసారి. ఇక్కడ అంటున్నాడు, కిందకి వెళ్ళేసరికి ఒక మాట ఉంటుంది 3వ వచనంలో. 3వ వచనం చూడండి, 105వ కీర్తన 3వ వచనంలో, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించండి. అది అంటే మనం అతిశయిస్తే, ఇదిగో మాకు ఇల్లు కలిగిందనో, లేదంటే కారు వచ్చిందనో, లేదంటే మనం ఏదో చేసామనో, నువ్వు భూమి మీద ఏం చేసినా సరే నువ్వు అతిశయించవలసింది వీటిని బట్టి కాదు. ఇవి నాకు వచ్చాయంటే వీటిని నాకు ఇచ్చిన దేవుని బట్టి నేను ఏం చేస్తాను? అతిశయిస్తాను. రాత్రి ఆయన మైకిచ్చి, ఆయనకి మందిరం కట్టడం అంటే చాలా కష్టం ఉంటుంది కదా, ఒకసారి మీరు ప్రజలకు చెప్పండి అని ఆయనకి మైక్ ఇస్తే ఆయన ఏం చెప్పాడో తెలుసండి? రాత్రి మీరు ఎంతమంది లైవ్ చూసారో, మైక్ ఇచ్చుకుని ఆయన అంటున్నాడు, ఈ మందిరం కట్టడానికి మేము చాలా కష్టపడ్డాం. ఇప్పుడు ఆ కష్టాన్ని చెప్పుకోవడానికి టైం కాదు ఇది, కష్టాలు చెప్పుకోవడానికి టైం కాదు ఇది. ఇది వేదిక దేవుణ్ణి కనపరచడానికి. అన్నయ్య గారికి టైం ఇచ్చేయాలి, ఆయన ఎక్కువ వాక్యం చెప్పాలి. మా కష్టాలు ఏముంది? మేము పడిన కష్టమే ఉంది. దేవుడి కష్టం కంటే మా కష్టం ఏముంది? కనుక ఇప్పుడు దేవుడికే సమయం ఇచ్చేస్తున్నాం. మేమేమి చెప్పం, మందిరం ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రాలు అని చెప్పి మాకు ఇచ్చేసాడు. అంటే ఆయన అతిశయం దేన్ని బట్టి అంటే, వాళ్ళు పడిన కష్టాన్ని బట్టో, మేము ఏదో శ్రమపడిపోయాం, మేము ఏదో ఇచ్చేసాం అని ఆయన గొప్ప చేసుకోవడానికో ఆయన ఆలోచించట్లేదు. అక్కడ ఎవరిని, ప్రతి దాంట్లోనే ఎవరిని కనపరుస్తున్నాడు అంటే దేవుడు. ఇక్కడ అదే ఉంది చూడండి. అక్కడ ఇలాంటి మనసు అండి రేరుగా ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నానే, ఇలాంటి మనసు రేరుగా ఉంటుంది. చిన్న పని చేసి అతిశయించే వాళ్ళు చాలామంది ఉంటారు. చిన్న శ్రమపడి అతిశయించే వాళ్ళు చాలామంది ఉంటారు. చిన్న కష్టానికి అబ్బో ఏదో కొండలు పగలగొట్టినట్టుగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నేను ఏదైనా చిన్న కష్టం చేసినా, దేవుడి కొరకు చిన్న త్యాగం చేసినా, ఇది నేను దేవుని వలన చేయగలిగాను అని దేవుని బట్టి అతిశయించేవాడు చాలామంది ఉంటారు. మీరు ఇది సింపుల్గా మీరు బాగా అర్థం చేసుకోవాలి. నేను వాక్యం చెప్తున్నానన్నా, మీరు ఇంకొకరు ఏది చేస్తున్నారన్నా, అది దేవుని వలన మీరు చేయగలుగుతున్నారు. అది చేయలేక చాలామంది ఉన్నారు దూరంగా. అనారోగ్య సమస్యలతో మంచాన పడిపోయిన వాళ్ళు ఉన్నారు. దేహాన్ని సరిగా దేవుడి పనిలో పెట్టక ఎన్నో రోగాల బారిన పట్టి దేహంలో ఆరోగ్యం లేక దేవుడికి దూరంగా ఉండిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మనం ఏది చేయగలుగుతున్నామన్నా అది దేవుని కృప. అతిశయం దేవుని బట్టి కలగాలి. అదే చెప్తున్నాడు 3వ వచనంలో, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించంతే. నేనేదో కాదు, ఆయన్ని బట్టి అతిశయం. నేను ఏదైనా చేశానంటే ఆయన్ని బట్టి. ఆయన చేయడానికి నాకు శక్తి ఇచ్చాడు. నేను ఇది చేయడానికి నాకు అవకాశం ఇచ్చాడు. నేను వాక్యం చెప్తున్నప్పుడు చాలామంది బాగా చెప్తున్నారని అంటే నేను ఒకటే చెప్తాను, దేవుడు బాబు, దేవుని కృప. మనది ఏముంది, జస్ట్ మనం అలా కాపీ పేస్ట్, ఆయన రాసినవి కాపీ చేస్తాం, చెప్తాం అంతే. ఆయన్ని ఘనత, ఆయన రాయించిన వచనాలది ఆ వెయిట్, ఆయన రాయించిన వచనాలది ఆ ఆధిక్యత, దేవుడి వాక్యందది. మనదే ఉంది. ఆయన పరిశుద్ధ నామమును బట్టే మనం ఏం చేయాలట? అతిశయించాలి. నెక్స్ట్, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకుడి. ఏం వెతకాలట? ఇదిగో ఇక్కడ రెండో లైన్లో చెప్తున్నాడు, యెహోవాను వెతుకువారు హృదయమందు. అంటే అతిశయించే వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని బట్టి అతిశయిస్తున్నాడు అనుకోండి, హృదయం సంతోషంగా ఉంటుంది. మీకు విషయం చెప్తాను, ఇక్కడ దేవుని బట్టి అతిశయిస్తే హృదయం సంతోషంగా ఉంటుంది. మనల్ని బట్టి మనం అతిశయించామనుకోండి, మనకంటే ఎవడైనా కొంచెం బాగున్నాడు అనుకోండి దేవుళ్ళో, అప్పుడు ఈ అతిశయం ఏమైపోద్ది? పోయింది. చూసారా? మీకు అర్థమవుతుందని చెప్పేది. నన్ను బట్టి నేను అతిశయిస్తున్నాను అనుకోండి, నాకంటే ఎవడైనా బాగుంటే అన్ని బట్టి నా అతిశయం, నాదేముందిరాడు ఇంకా సూపర్గా ఉన్నాడు అని నా అతిశయం పోద్ది. నేను ఏమై ఉన్నానో దేవుని వలన, నాకు ఏదైతే వచ్చిందో దేవుని వలన, ప్రతిదాన్ని దేవుని బట్టి నేను అతిశయిస్తున్నాను అనుకోండి, ఎవరితోనూ నన్ను నేను కంపేర్ చేసుకోను. మీరు వెతకవలసింది యెహోవాను. ఎంత బాగా చెప్తాడు చూడండి, 2వ లైన్లో, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవానే వెతకండి, ఆయన బలాన్ని వెతకండి, ఆయన సన్నిధిని
నిత్యము వెతకండి, వెతకండి, వెతకండి. ఇదేంటండి వెతకండి అంటున్నాడు ఏంటి? దేవుడు బలాన్ని వెతకండి అంటే దేవుడు ఎంతటి బలవంతుడో మనిషికి ఇంకా తెలీదండి. దేవుడి సన్నిధిలో నిరంతరము నిత్యము దేవుడి సన్నిధిలో ఉంటే అది మనిషికి ఎంత మేలు చేస్తుందో మనిషికి తెలీదు. అందుకే ఎంత బాగా రాస్తున్నాడంటే ఆయన సన్నిధి వెతకండి, ఆయన బలాన్ని వెతకండి, ఆయన సన్నిధిని మీరు నిత్యము వెతకండి. దేవుడు గొప్పవాడు, దేవుని బలం చాలా గొప్పది. దేవుని పిల్లలారా, ఇప్పుడు మనకి స్తుతించటం అంటే ఏమర్థమైందంటే జనముల మధ్య ఆయన చేసిన ఆశ్చర్య క్రియలన్నిటిని కూడా మనం ఏం చేయాలట? సంభాషించాలి. ఆ జనముల మధ్య దేవుడిని బట్టి అతిశయించాలి. మా దేవుడండి ఇంత కార్యం చేశాడు, నా దేవుడండి ఈ సమస్తానికి కారకుడు, సమస్త ఘనత మహిమ అన్నీ ఆయనకేనండి, ఆయనకేనండి, దేవుడికండి, దేవుడికి. అంటే జనముల మధ్య దేవుడిని గణపరచాలి, జనముల మధ్య దేవుడిని కీర్తించాలి, జనముల మధ్య ఆయన చేసిన గొప్ప ఆశ్చర్య కార్యాలను బట్టి మనం స్తుతిస్తూ పాటలు పాడుతూ సంతోషిస్తూ నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి వలన ఇదంతా జరిగింది అని ఎవరైతే ఇలాగా దేవుడు నా జీవితంలో ఏది జరిగినా దేవుడు అంటారో అంటే వాళ్ళ విషయంలో ఒక మంచి మాట రాశాడు. ఇప్పుడు చూపిస్తాను. మీరు కీర్తన గ్రంథంలో 107వ కీర్తనకి రండి, పక్క కీర్తనకి 107వ కీర్తనకు వచ్చేస్తే 8వ వచనం చూడండి ఏమంటున్నాడు. 8వ వచనం, 107వ కీర్తన 8వ వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య క్రియలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఇదిగో నరులట, నరులు అన్నాడు అంటే భూమి మీద నరులందరికీ దేవుడు ఒకడే కదా, నరులందరూ ఆయన స్తుతించాలి కదా, నరులందరికీ దేవుడు ఒకడే కదా, సృష్టికర్త ఒకడే కదా, అందరినీ కన్న తండ్రి ఒకడే కదా. ఆ దేవుడిని నరులు ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన జరిగించిన ఆశ్చర్య కార్యాలను బట్టి నరులందరూ కూడా ఆయన ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది ఒక చోట ఉండదండి ఈ అధ్యాయంలో. మీరు 8వ వచనంలో ఉంటుంది, 15వ వచనంలో ఉంటుంది, 21లో ఉంటుంది, 31లో ఉంటుంది. ఈ 4 చోట్ల ఒకటే రిపీట్ అవుతుంది. మీకు శాంపుల్కి 15 చదువుతాను చూడండి. 15లో ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు. చూసారా? సేమా మళ్ళా అదే సేమ్ 21లో ఉంటుంది, మళ్ళీ అదే సేమ్ 31లో ఉంటుంది. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాడు? మీరు బాగా వినాలి, నాకు టైం అయిపోద్ది అంతా చెప్పాలంటే. మీరు దయచేసి రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 107వ కీర్తన మొత్తం చదువుకుని పడుకోండి. ఎంత ఆనందం వస్తుంది తెలుసండి జీవితానికి, ఎంత సంతోషాన్ని వస్తుందంటే, ఇదిగో భూమి మీద నీ జీవితంలో ఏ మేలు జరుగుతుందన్నా అది చేస్తున్నది నేనే అని చాలా మంచి వివరణ ఇస్తాడండి. ఇప్పుడు 8వ వచనం చెప్తాడా? ఎందుకు స్తుతి చెల్లించాలి దేవుడికి మనం కింద చెప్తాడు. 8 నుంచి మీరు కిందకి వెళ్ళిపోతే ఒక వచనం చదువుతాను. 9వ వచనం చూడండి. ఎలయనగా ఎందుకు మనం స్తుతి చెల్లించాలి అంటే ఆశ గల ప్రాణములు ఆయన. నువ్వు దేని మీద ఆశ పెట్టుకున్నావా? భూమి మీద నేను ఇది చెయ్యాలి, నేను ఇలా ఉండాలి, నేను ఏదో ఒకటి అవ్వాలి అని నువ్వు ఏదైనా ఆశ పెట్టుకుంటే నీ ఆశ కలిగిన ప్రాణాన్ని ఎవరు తృప్తిపరచాలి? దేవుడు. మర్చిపోద్దే. నువ్వేదో చేయాలనుకుంటే చేయలేవు, నువ్వు సొంతంగా ఏదో సాధించాలనుకుంటే సాధించలేవు. నీ వెనక ఆయన రావాలి, నీకు ఆయనకు తోడుగా ఉండాలి. ఆయన నీకు తోడుగా ఉండాలి అంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనస్సు నీకు ఉండాలి. మొదట నా దేవుడు నాకు ఏది చేసినా తిరిగి నేను దేవుడిని స్తుతిస్తానండి, దేవుడిని గణపరుస్తానండి. ఈ మనస్సు నీకు ఉంటేనే నీ జీవితంలో ఏదైనా జరుగుతుంది. నేను అనుకున్నావా, నేను చేస్తాను అని అనుకున్నావా, లేదంటే నాకు మనుషులు ఎవరో సహాయం చేస్తారు అనుకున్నావా, లేదంటే నేను పలానా నా చదువు ఉంది కాబట్టి చదువు సహాయంతో చేస్తాను, ఉద్యోగం సహాయంతో చేస్తాను, నాకున్న బలం సహాయంతో చేస్తాను, నాకున్న ఫ్రెండ్స్ లేదా బంధువులు వీళ్ళందరి సహాయంతో నేనేదో చేస్తాను అని మనుషులు నమ్ముకున్నా, ఈ లోకాన్ని నమ్ముకున్నా, లోకంలో డబ్బును నమ్ముకున్నా, నీ శరీరాన్ని నమ్ముకున్నా, నువ్వు దేనిని నమ్ముకున్నా మళ్ళా నీ ఆశ తీరదు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచేది ఆయన. 9వ వచనం ఎంత బాగుంటుందంటే, మనం ఎందుకు తృప్తిపరచాలి అంటే ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలిగొని వారి ప్రాణమును. అది ప్రతిరోజు మనకు ఆకలేస్తుందా? వేస్తుంది. ఆకలేస్తున్న మనం ఆకలిని తీర్చుకొని ఆనందంగా ఉంటున్నాము అంటే ఆ మేలు మనకి చేస్తున్నది ఎవరట? దేవుడు. చూసారా? అంటే
మనం తింటున్నామన్నా, బ్రతుకున్నామన్నా, భూమి మీద మనం ఏదైనా చేస్తున్నామన్నా ఆయనే కారకుడు. మీరు చదువుకోమని చెప్తున్నది అందుకే, ఇంటికి వెళ్ళి మొత్తం ఈ అధ్యాయం అంతా చదవమంటున్నది అందుకే. చాలా చెప్తాడు. నీకు వ్యాధి వచ్చినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు, నీకు భయంకరమైన శోధనలు నిన్ను చుట్టుముట్టేసినప్పుడు నేను కదా నీకు తోడుగా ఉన్నది, నేను కదా నిన్ను రక్షించింది, నేను కదా నీకు మేలు చేసింది, నేను కదా నీకు తోడుగా ఉన్నది. కనుక నేను నీకు చేసిన ప్రతి మేలును నువ్వు జ్ఞాపకం చేసుకుని నాకు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు నేను 8వ వచనం చదివి కృతజ్ఞత చెల్లించమని ఎందుకు చెల్లించమన్నాడో 9వ వచనం చూపించాను. అలాగే మీరు 15 చదువుకోండి. 15 కింద ఒకటి ఉంటుంది ఎందుకు చెల్లించాలో. అలాగే మీరు 21 చదువుకోండి. 21 కింద ఒకటి ఉంటుంది ఎందుకు స్తుతి చెల్లించాలో. అలాగే మీరు 31 చదువుకోండి. 31 కింద కొంత రాస్తాడు, నువ్వు దీని విషయంలో చెల్లించాలి కృతజ్ఞత, నువ్వు దీని విషయంలో కృతజ్ఞత చెల్లించాలి, నువ్వు దీని విషయంలో కృతజ్ఞత చెల్లించాలి. ఎన్ని చెప్పాడు తెలుసండి. నిజంగానండి, బైబిల్ను రోజు చదువుకుంటే అండి, బైబిల్ ఆలోచించుకుంటే అండి, నిజమే కదా నా జీవితం ఇంత క్షేమంగా ఉందంటే ఆయన కదా తోడు, ఆయన కదా నా వెనకున్నది, ఆయన కొరకు కదా నేను బ్రతకాలి, ఆయన కొరకు కదా నేను చెయ్యాలి. నిజమే, నా జీవితంలో జరుగుతున్న వాటి అన్నిటి వెనకాల దేవుడు ఉండబట్ట కదా నేను ఇలా కాస్త బ్రతుకుతున్నాను క్షేమంగానని దేవుడు జ్ఞాపకం వస్తాడట. ఇప్పుడు చెప్తాను అసలు వచనం. ఈ అధ్యాయం అంతా స్తుతులు చెల్లించండి, స్తుతులు చెల్లించండి, స్తుతులు చెల్లించండి అని చెప్పి మీరు చివరి వచనానికి వచ్చేయండి, 42కి వచ్చేయండి, 42కి వచ్చేయండి, 42, 43 చదువుతాను చూడండి. యథార్థవంతులు దానిని చూచి, అది యథార్థవంతుడైతేనే పట్టుకుంటాడు. నా జీవితం ఎలాగుందంటే దేవుడే అని పట్టుకుంటాడు. బాగా వినాలి ఇది. నువ్వు నిజంగా యథార్థవంతుడు అయితేనే నీకు అర్థమవుతుంది. నిజమేనండి, నేను ఎలాగ ఉండటం ఏంటి, నేను ఇలాగ హైదరాబాద్ లాంటి మహాపట్టణంలో కాస్త దేవుడి కొరకు బ్రతకగలిగే స్థితి ఏంటి, నేను మంచి గృహంలో ఉండటం ఏంటి, మంచి ఆరోగ్యంగా ఉండటం ఏంటి, మంచి ఉద్యోగం చేసుకుని నా పిల్లలు నేను క్షేమంగా ఉండటం ఏంటి, దీని వెనకాల నాదేమి లేదు అంతా దేవుడిదే అని ఎవరు గమనిస్తారట? యథార్థవంతుడు అయితే నీకు అర్థమవుతుంది. హైదరాబాద్కి వచ్చిన ప్రారంభంలో మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, అసలు మనం ఒకప్పుడు మన పరిస్థితులు ఏంటి, కొంచెం 10-20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే మన పరిస్థితులు ఏంటి, ఇప్పుడు మనకున్న పరిస్థితులు ఏంటి. ఒకప్పుడు మన నాన్నల కాలానికి వెళ్ళిపోతే తినడానికి తిండి లేని రోజులు కదండి. వాళ్ళు పడ్డ కష్టాలు మీకు తెలియదు కాదు. ఇప్పటికీ చాలామంది పడుతున్న కష్టాలు నీ కళ్ళ ముందు తెలియదు కాదు. ఎన్ని వేదనలు ఈ కుటుంబంలో, ఈ జీవితాన్ని కొనసాగించడానికి భూమి మీద మనుషులు ఎన్ని రకాల కష్టాలు పడుతున్నారో, ఎన్ని రకాల వేదనలు పడుతున్నారో మీకు తెలియదు కదండి. ఏమంటే నిజంగా మనకి జీవితం విలువ తెలియాలి అంటే పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి. పెద్ద హాస్పిటల్స్ అంటే మీకు అర్థం కావాలంటే గాంధీ హాస్పిటల్ చూసారు ఎప్పుడైనా? గాంధీ హాస్పిటల్ దగ్గర 2 రోజులు ఉన్నారంటే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. తెలుసా? 2 రోజులు గాంధీ హాస్పిటల్ దగ్గర ఉండండి, నిమిషానికి డెడ్ బాడీ వెళ్ళిపోతూ ఉంటుంది. గంటకు ఒక యాక్సిడెంట్ అయిపోయి కాళ్ళు చేతులు ఇరిగిపోయినోడు వచ్చేస్తూ ఉంటాడు. 2 గంటలకు ఒకసారి ఎవడికి హార్ట్ అటాక్ వచ్చేస్తూ ఉంటాడు. ఒకడు పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఒకడు వస్తూ ఉంటాడు. మీరు ఒకసారి 2 రోజులు వెళ్ళండి, 2 రోజులు ఉండండి. అలాంటి ఒక్క హాస్పిటల్లో 2 రోజులు ఉంటేనే నీకు జీవితం అర్థమైపోతే, ఈరోజు భూమి మీద ఉన్న హాస్పిటల్కి అన్నిటికి ఒక రోజు రౌండ్ వేసి, ఈ హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్స్ ఏమున్నాయో ఒక రోజు రౌండ్ వేయి. ఒకసారి నిలోఫర్, ఒకసారి గాంధీ హాస్పిటల్, ఇంకెలాంటివి ఏవో ఉన్నాయి కదా, ఉస్మానియా ఒకటి, క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి, తిరిగి ఎన్నో ఒకసారి. వాళ్ళు పడుతున్న వేదనలు చూస్తే, వాళ్ళు పడుతున్న బాధలు చూస్తే, నువ్వు ఆరోగ్యంగా 3 పూటలు తిని చక్కగా ఉద్యోగానికి వెళ్ళొచ్చి చక్కగా హాయిగా కుటుంబంతో పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నావు కదా. ఇది నా సంతోషానికి, నేను ఇలా క్షేమంగా ఉండడానికి కారణం నేను కాదు, నా గొప్ప కాదు, నేను కాదు, ఎవరట? దేవుడు అని ఎవరు గమనిస్తారట? అందరు గమనించుకోలేరట. ఇది యథార్థవంతుడు అయితే అర్థమవుతుంది. నిజమే కదండి, నా జీవితం నా చేతుల్లో లేదు కదా, నా ఆరోగ్యం నా చేతుల్లో లేదు కదా, నా శరీరం లోపల ఉన్న అవయవాలు ఏది ఎప్పుడు బాగోవాలో, ఏది ఎప్పుడు పాడైపోవాలో అవయవాలు ఏమి నా చేతుల్లో లేవు కదా. అవి బాగా పనిచేస్తే నేను ఆరోగ్యంగా ఉంటాను, అవి బాగోకపోతే హాస్పిటల్లో పడుకుంటాను వెళ్ళి. నా చేతుల్లో ఏమీ లేదు కదా, సమస్తం ఆయన ఇచ్చిన దేహం కదా. ఈ దేహంలో ఆరోగ్యం ఆయన ఇచ్చింది కదా. తింటున్న తిండి, కట్టుకుంటున్న బట్టలు, చేస్తున్న ఉద్యోగము, భూమి మీద గడుపుతున్న ప్రతి క్షణము దేవుడిచ్చింది కదా అని ఇది అందరూ గమనించుకోరట.
యథార్థవంతులు మాత్రమే గమనించుకుంటారట. ఈ యథార్థతలో నుంచి ఎవడైతే తప్పుకుంటాడో, దేవుడు చేస్తున్న ఈ మేలులను ఎవడైతే పట్టించుకోడో, తిరిగి దేవాన్ని ఎవరైతే పిలవరో వాళ్ళు దేవుడు పక్కకు పెట్టేస్తాడండి. ఇక్కడ ఎంతమంది సర్టిఫికేట్ ఇస్తాడంటే, ఈ 42వ వచనం 43వ వచనం చదివితే నాకు ఎంత ఆనందం వేసిందంటే, ఈ స్తుతి చెల్లించే వాళ్ళందరూ కూడా యథార్థవంతులట. నిజమే, మాదే ఉందండి, దేవుడిది కదా అంటారట వాళ్ళు. 42 చదువుతాను. యథార్థవంతులు దానిని చూచి సంతోషించుదురు, మోసగాండ్రందరూ మౌనముగా ఉందరు. అండర్లైన్ చేసుకోండి. జీవితం బాగున్నా సరే స్తుతి చెల్లించకుండా మౌనంగా ఉన్నవాడు ఎవడట? మోసగాండ్రవరా, నువ్వు మోసం చేస్తున్నావురా నన్ను. నీకు ఎంతరా, నీ జీవితాన్ని ఎంత బాగా కాస్తున్నాను రా, నీ జీవితాన్ని ఎంత బాగా కాపాడుతున్నాను రా. మీకు అర్థమవుతుందా? మోసం చేశారు వీళ్ళందరూ. ఎవరిని మోసం చేశారు? మనిషిని మోసం చేస్తానండి. మనిషి ఏమంటాడు? మాట్లాడటం మానేస్తాడు. మహా అయితే మనం చేసుకునే ఫంక్షన్కి రావడం మానేస్తాడు. దేవుడిని మోసం చేస్తే జీవితం అల్లకల్లోలం అయిపోతుంది. జీవితంలో కోలుకొని దెబ్బలు తగులుతాయి. శోధన వచ్చినప్పుడు దేవా అనడానికి నేనెందుకురా నీకు పలకాలంటాడు అయినప్పుడు. అంతకుముందు జీవితం చాలా క్షేమంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, మేలులు జరుగుతూ ఉంటాయి. నువ్వు ఏది చేయాలనుకుంటా చేస్తూ ఉంటావు. ఎప్పుడైతే ఈ మేలులన్నీ పొందుకుంటూ ఇదంతా దేవుడిది అని దేవుడి చిత్తాన్ని నెరవేర్చకుండా, దేవుడి ఇష్టాన్ని నెరవేర్చకుండా, దేవుడికి కృతజ్ఞతగా బ్రతకకుండా నీ జీవితాన్ని నీ ఇష్టానుసారం మేలులు జరిగిన తర్వాత నీ జీవితాన్ని నీ ఇష్టానుసారం మార్చుకుంటావో చెప్పేస్తున్నాడు దేవుడు. వాళ్ళు ఎవరట? మోసగాళ్ళు. మోసం చేశారు నన్ను. నేను చేసిన మేలును పట్టించుకోలేదు. నేను ఇచ్చిన జీవితాన్ని, ఎంత మంచి జీవితాన్ని ఇచ్చానో ఆ జీవితాన్ని పట్ల నాకు కృతజ్ఞతలు వాళ్ళు చెల్లించలేదు. బైబిల్ చదువుకున్నప్పుడు భయం వేస్తుందండి. నన్నేమని అంటాడా ఈ మాట దేవుడు? ఒరే, నీవు ఈ విషయంలో నాకు కృతజ్ఞత చెల్లించలేదు అంటాడా? ఏమంటే యేసు ప్రభు బైబిల్లో ఒక స్వస్థత చేస్తాడు. 10 మందికి చేశాడా? 10 మందికి స్వస్థత చేశాడండి. 10 మందికి బాగు చేశాడు. మీరు వెళ్ళి ఏమంటే మీ యాజకుడికి కనపరుచుకుని రండి అనగానే ఎప్పుడైతే స్వస్థత జరిగిందో 10 మంది వెళ్ళిపోయారు. తిరిగి కృతజ్ఞత చెల్లించడానికి ఎంతమంది వచ్చారు తెలుసా? ఒక్కడండి. దేవుడు మాకు మేలు చేశాడని కృతజ్ఞత చెల్లించడానికి తిరిగి ఒక్కడే వచ్చాడు. అప్పుడు అంటాడు యేసు ప్రభు, 10 మంది కదరా స్వస్థత పొందుకుంటే, వాళ్ళు రాలేదా? నువ్వు ఒక్కడే వచ్చావంటే, నేను ఒక్కడనే వచ్చాను ప్రభువా అంటే వీడొక్కడే యథార్థవంతుడు. మిగతా 9 మంది ఎవరాళ్ళు? మోసగాళ్ళు. మర్చిపోవద్దే, నీ జీవితంలో నీకు జరుగుతున్న మేలును నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా దేవుడికి కృతజ్ఞత కలిగి నువ్వు స్తుతి చెల్లించట్లేదంటే దేవుడు వేసేస్తాడు లిస్టులో. ఏ లిస్టులో? మోసగాండ్రు. మీరు మోసం చేశారు నన్ను. ఒకప్పుడు వేడుకున్నారు నన్ను, నా జీవితం బాగుండాలి తండ్రి, మా పిల్లలు బాగుండాలి తండ్రి, మా కుటుంబం బాగుండాలి తండ్రి, మేము క్షేమంగా ఉండాలి తండ్రి, మేము బాగా ఉండాలి తండ్రి అంటే మీరు ప్రార్థన చేస్తే మేము వెనకుండి మీకు కార్యాలు చేశాను కదా, మీకు తోడుగా ఉన్నాను కదా. అవన్నీ మర్చిపోయిన వారులారా, నన్ను మోసం చేసిన వారులారా అంటున్నాడు. 43 చూద్దామే, ఎంత మంచి మాట. 43, బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును. అదండి, ఎవరు ఆలోచిస్తారట ఇవన్నీ? ఇప్పుడు నేను ప్రసంగం ఎత్తుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్పిన విషయాలన్నీ అందరూ ఆలోచించలేరట. బుద్ధిమంతుడు ఆలోచిస్తాడట. బుద్ధి కలిగిన వాడు ఆలోచిస్తాడట. అవును కదా, తల్లి గర్భంలో నాకు కట్టిన దేహం దేవుడిది కదా, ఈ దేహం చక్కగా ఉంటేనే కదా నేనైనా, నా కుటుంబం అయినా, నా పిల్లలమైనా ఏదైనా పని చేసుకుంటాం, సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. ఏది ఉండాలి అన్న దేవుడు కట్టిన దేహము, దేవుడు దానికి ఇచ్చిన ఆయుష్, దేవుడు దానికి ఇచ్చిన ఆరోగ్యము అన్ని సక్రమంగా ఉండి మేము తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు ఆయన అనుగ్రహిస్తే మేము క్షేమంగా ఉంటాం కదా అని జీవితం మొత్తాన్ని దేవుడిలో పెట్టి ఆలోచించుకునేవాడు బుద్ధిమంతుడు. బాగా ఆలోచించుకోండి. ఎందుకు నేను కృతజ్ఞత చెల్లించాలి అంటే, నువ్వు బుద్ధిమంతుడు అయితే చెల్లిస్తావు. నీ బుద్ధి బలాన్ని ఉపయోగిస్తే దేవుడు అర్థమవుతాడు. నేనేంటండి, నా జీవితం ఏంటండి, నాలాంటి వాడే కదా సాటి మనిషి, వాడి జీవితం అలా అయిపోయింది, నా జీవితం ఎలా ఉంది అంటే, దేవుడండి నా జీవితాన్ని నిలబెట్టింది. ఒకవేళ మన జీవితంలో ఏదో డ్యామేజ్ జరుగుతుందంటే ఇదే విషయం, కృతజ్ఞత చెల్లించటం లేదు, కృతజ్ఞతగా దేవుడికి లోబడి ఉండటం లేదు. బుద్ధిమంతులైతే 43 చదువుతానే, బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును, యెహోవా కృపాతిశయములను
జనులు తలపోయిదురుగాక. అది ఆయన కృప, ఆయన అతిశయం, ఆయన మహాబలం అని జనులు తలపోయాలి. ప్రతిరోజు ఆయన తలుచుకోవాలి. తింటున్న తిండి, ఉంటున్న ఇల్లు, ఇచ్చిన ఆరోగ్యము, చేస్తున్న ఉద్యోగము, అన్ని ఇచ్చిన పిల్లలు, మన కుటుంబాలలో ఉన్న క్షేమము, ఇదంతటిని బట్టి రోజు మనుషులు ఎవరిని తలపోసుకోవాలట? దేవుని తలుచుకోవాలి, దేవుని తలుచుకోవాలి, దేవుని తలుచుకోవాలి. మనుషులు దేవుని తలుచుకుంటారా? దేవుని తలుచుకుంటారా? మనిషి దేవుని తలుచుకుంటాడా? మనిషిని తలుచుకుంటాడా? అన్నం తింటున్నప్పుడు పొలమారింది అనుకోండి, నెత్తి మీద ఇలా కొట్టేసి ఏమంటారు చెప్పండి డైలాగు? ఎవడో నిన్ను తలుచుకుంటాడు. ఆడెందుకు తలుచుకుంటాడు నిన్ను? అంత ప్రేమ అనుకున్నావు నీ మీద. దొంగ ప్రేమలు ఈరోజు ఉన్నవన్నీ. మనిషి ఎదురుగా ఉంటేనే ప్రేమ. ఎక్కడో దూరంగా ఉండి కూడా నిన్ను తలుచుకునేంత ప్రేమల్లో ఉన్న కాలం కాదు ఇది. నిన్ను మనుషులు తలుచుకోరు. ఇప్పుడు నేను మొన్న లేటెస్ట్గా ఎక్కడో ఒకటి గట్టిగా దగ్గు వచ్చేస్తుంటే అన్నం తిన్నప్పుడు అన్నయ్య నేను ఎవరో తెలుసుకుంటా, నన్ను ఎవడో తెలుసుకుంటాను ఆయన. మనుషులు తలుచుకోరు మనల్ని. నిరంతరము మనం తలుచుకునేది ఎవరో తెలుసండి? దేవుడండి. కొడుకే ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎక్కడ కూర్చున్నావు, ఎక్కడ నిలబడ్డావు, ఎక్కడికి ప్రయాణం చేస్తున్నావు, నిరంతరము మనం తలుచుకునేది ఎవరు చెప్పండి? దేవుడండి. ఎవరికి తెలీదు, మాట్లాడతారు కానీ ఏం మాట్లాడుతున్నారో తెలీదు. మనుషులు కాదు మనల్ని తలుచుకునేది. బైబిల్లో ఉందా? కీర్తన 139:2 అదే కదా. నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, నువ్వు పడుకున్నా, నువ్వు నడుస్తున్నా, నువ్వు ఆలోచనలు ఆలోచిస్తున్నా అన్నీ కూడా నాకు తెలిసిపోతాయి. అంటే నిరంతరము మనల్ని తలుచుకుంటున్నది ఎవరు చెప్పండి? ఇప్పుడు దేవుడు. ఆయన నిన్ను నిరంతరము తలుచుకుంటున్నప్పుడు నరులు నిరంతరము ఎవరిని తలుచుకోవాలి తిరిగి? దేవుడిని. ఈడు నెత్తి మీద కొట్టేసుకుని మంచినీళ్ళు తాగి మా అమ్మ నన్ను తలుచుకుంది అంటాడు. ఆవిడేమో నిద్రపోతూ ఉంటుంది అక్కడ. తెలుసండి ఈ డ్రామాలు ఇవన్నీ. ఏది జాగ్రత్తగా ఉండండి. ఏది జరిగినా దేవుడు, నీకు ఏ మేలు జరుగుతున్నా దేవుడు, నిన్ను నిరంతరం తలుచుకునేది దేవుడు, నిన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేకుండా నీ వెనకాల పడేది దేవుడు. మర్చిపోద్దే నీ తండ్రి. నువ్వంటే అంత ఇష్టం, అంత పిచ్చి మనం అంటే. ఏమంటే నిజంగా మీకు దేవుడు ప్రేమ ఏం అర్థమైందో కానీ అసలు ఆయన ప్రేమ ముందు లోకంలో ఉన్న ఏ ప్రేమ పెట్టినా తేలిపోద్దంతే. దేవుడు ప్రేమ ముందు లోకంలో నువ్వు ఎవడ ప్రేమో, ఏ మనుషుల ప్రేమో ఏది పెట్టినా పటాపంచలైపో తేలిపోద్ది. నేను మాట్లాడుతానండి, మనల్ని ప్రేమించిన వాడు ఎవడైనా సరే నిరంతరము మనం ఏం చేస్తున్నామని మన వైపు చూడగలడా? మీరు చెప్పండి. చూస్తాడా? పెళ్లి చూపులైన కొత్తలో పెళ్లి కొడుకు చూస్తాడు 2 నెలలు. లేచావా, పడుకున్నావా, టిఫిన్ చేసావా అంటాడు. ఎప్పుడు? పెళ్ళి కాక మునుపు. పెళ్ళికిని ఎంగేజ్మెంట్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది, అక్కడ జ్ఞాపకం చేసుకుంటాడు. ఎంతకాలం పొంగుతుంది చెప్పండి ఈ ప్రేమ? పెళ్ళయి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రేమ పాచిపోయిద్ది, కంపొచ్చేస్తుంది. అప్పటి వరకు ఏమండి ఎలాగుంటాయంటే ఊహలకి లైలా మజ్ను, పార్వతీ దేవదాసులాగా ఊహించుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది కదా, పాచిపోయింది. నెలకే 2 నెలలకే. కానీ దేవుడు ప్రేమ అండి. దేవుడు ప్రేమ గురించి చెప్తూ ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు అన్నాడు బైబిల్లో. అన్నాడా? దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తాడట? శాశ్వతం. అంటే నా ప్రేమకి డెడ్ ఎండ్ లేదు, డెడ్ కార్డ్ లేదు అన్నాడంతే, ఎండ్ కార్డ్ లేదు అన్నాడంతే. నా ప్రేమకి, నా లవ్కి ఎండ్ లేదు. నువ్వు బ్రతుకున్నా ప్రేమిస్తాను, నీకు రోగం వచ్చినా ప్రేమిస్తాను, నీకు కష్టం వచ్చినా ప్రేమిస్తాను, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రేమిస్తాను, చివరికి నువ్వు చచ్చిపోతే నీ శవాన్ని ప్రేమిస్తాను, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ ఆత్మను ప్రేమిస్తాను, చచ్చిపోయిన తర్వాత బ్రతుకును ప్రేమిస్తాను, శాశ్వతంగా ప్రేమిస్తాను నేను. నా ప్రేమ ముందు ఎవడి ప్రేమ నిలబెడతావో నిలబెట్టు అన్నాడు దేవుడు. నిలబెడతారండి? ఏమండి మీరు లోకంలో మనుషులు దినాలు పెట్టుకుంటారు. మదర్స్ డే, తర్వాత ఫాదర్స్ డే, సిస్టర్స్ డే, బ్రదర్స్ డే, కుక్కల డే, నక్కల డే, అన్నింటికి డేలే ఇప్పుడు. ఏమంటే ఇప్పుడు మదర్స్ డే అంటే తల్లి ప్రేమ. వీడు మదర్స్ డే రోజున గ్రీటింగ్ చేసి వాళ్ళ అమ్మకు పంపుతాడు, అమ్మ హ్యాపీ మదర్స్ డే అంటాడు. మళ్ళీ అమ్మ సంవత్సరానికి కానీ గుర్తులేదు.
కానీ దేవుడు ప్రేమకి డే పెట్టాలంటే ఎప్పుడు పెట్టాలి చెప్పండి? నేను ఇది ఆలోచించానండి. ఒరే నువ్వు తల్లి ప్రేమకు ఒక డే పెట్టావు, తండ్రి ప్రేమకు ఒక డే పెట్టావు, చెల్లి ప్రేమకు ఒక డే పెట్టావు. చెల్లి ప్రేమ ఓ రోజు గుర్తొచ్చేస్తుంది వీళ్ళకి, ఈ చేతులు కడతారు. అబ్బా ఆ రోజు చూడాలండి, ఆవిడ మా చెల్లండి, ఆవిడేమో పొర్లు దండలు పెట్టేది ఆయన ఇచ్చే డబ్బుల కోసం. ఆవిడ రాఖీ కట్టాలా, ఈయన డబ్బులు ఇవ్వాలా. ఇది నాటకం, ఇదంతా ఇదో పెద్ద డ్రామా. ఏమంటే ఇప్పుడు నువ్వు ప్రతి ప్రేమకి ఒక డే పెట్టుకున్నావు కదా, దేవుడు ప్రేమకు డే పెట్టాలంటే ఎప్పుడెప్పుడు పెట్టాలి చెప్పండి? ఇది గాడ్స్ డే, ఇది గాడ్స్ డే, ఇది గాడ్స్ డే. ఎప్పుడు పెట్టాలి? సోమవారం పెట్టాలి, మంగళవారం పెట్టాలి, బుధవారం పెట్టాలి, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, క్యాలెండర్ అంతా పెట్టాలి. ఎందుకంటే ఆయన డే లేకపోతే నీ ఫోటోకి దండడిపోద్ది. తెలుసా మీకు? దేవుడు మనల్ని ఎప్పుడైతే ప్రేమించటం మానేస్తాడో అయిపోయింది భూమి మీద మన జీవితం. కనుక ఆయన కృపాతిశయములను బట్టి నరులు నిరంతరము ఆయన ఏం చేయాలట? తలపోయుదురు అంటే నువ్వు ప్రతి క్షణము ప్రతిరోజు నువ్వు తలుచుకోవాల్సింది ఎవరిని? దేవుడినండి. ఇప్పుడు చెప్తాను, నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, నా నామాన్ని గణపరచండి, నా నామాన్ని కీర్తించండి అంటే ఏమండి ఇదంతా జరిగేది దేనితోని అంటే మన దేహంతో జరుగుతుంది ఇదంతా. అంతేనా? దేవుడిని ఎలా స్తుతించగలుగుతాం? దేహముతో. దేవుణ్ణి మనం ఎలా కీర్తించగలుగుతాం అంటే దేహముతో. ఆ దేహము దేవునిది అన్న ఎప్పుడైతే మనకు ఆలోచన ఉంటుందో ఆ దేహంతో రండి దేవుడిని స్తుతించాలి. ఏది కళ్ళ ముందుకు వస్తున్నా స్తుతించాలి, ఏ మంచి మనకి జరిగినా దేవుడిని స్తుతించాలి. దేహము నిరంతరము ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తూ ఉండాలి. దావీదు గారు అన్న మాట మీ అందరికీ తెలుసు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. దేంతో చెప్తున్నాడు దావీదు గారు? దేహంతో చెప్తున్నాడు. నా దేహమా, నిన్ను ఆయనే కట్టాడు తల్లి గర్భంలో. నా ప్రాణమా యెహోవాను నువ్వేం చేయాలి? స్తుతించు, సన్నతించు, కీర్తించు, ఆయన గురించి పాడు, ఆయన గురించి చెప్పు, ఆయన గురించి పనిచేయి. దేహమా ఆయన కోసం వాడబడాలి నువ్వు అన్నాడు. ఈరోజు భూమి మీద ఉన్న మనుషులకి ఈ దేహం యొక్క విలువ కానీ, దేహాన్ని దేవుడిచ్చాడు, దేహాన్ని దేవుడు స్తుతించే పనిలో పెట్టాలి అని ఈరోజు భూమి మీద ఉన్న మనుషులకి ఎంతమందికి అర్థమైంది మీరు చెప్పండి? అందుకని ఎంతమందికి అర్థమైంది? దేవుడు అండి ఒక మాట రాశాడు, నాయన భూమి మీద రోజులు బాగోలేదు, చెడ్డ దినాల్లో మీరు ఉన్నారు, కనుక మీరు నన్ను స్తుతించడానికి మీ దేహాన్ని, మీ జీవితాన్ని, మీ ప్రాణాలను ఇచ్చే టైం అది, కనుక సమయాన్ని వృధా చేసుకోకండి అంటాడు. ఏమంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి రండి, 15 నుంచి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి, మంచివి కాదు, దినములు చెడ్డవి కనుక మీరు టైంని వేస్ట్ చేయకండి, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. మీరు జాగ్రత్త, మీ సమయాన్ని వేస్ట్ చేసుకోకండి, పోనీయకండి. దేవుడికి పని కాలానికి వాడేయాలి అని చెప్పి, ఇప్పుడు ఇంతకీ ఈ దినములు చెడ్డవి, మీరు సమయాన్ని పోనివ్వద్దు అని ఎందుకు చెప్తున్నాడంటే, మీ ప్రాణం కానీ మీ దేహము కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్న ఉద్దేశంతో దేవుడు మీకు జీవితాన్ని ఇచ్చాడు కనుక అనవసరంగా వృధాగా మీ సమయాన్ని పోనిచ్చుకోకండి. కిందకెళ్ళేసరి చెప్తాడు, అది చదువమ్మా. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క ఇష్టమేంటో గ్రహించుకోండి, మరియు ఇక్కడి నుంచి చూడండి, మరియు మద్యముతో మత్తులై ఉండకండి, దారిలో దుర్వ్యాపారము కలదు. అంటే టైంని, దేవుడిచ్చిన దేహాన్ని మందు తాగడానికి లేదంటే అలరితో కూడిన ఆటపాటల కొరకు దేహాన్ని, దేవుడికి స్తుతించే కాలాన్ని వృధా చేసుకోకండి. అందులో దుర్వ్యాపారం, అది దేవుడికి కోపాన్ని తెప్పించే భయంకరమైనది అది అని చెప్పాడు. తర్వాత అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరిని ఒకడు, ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినంటే,
మీరు ఆత్మపూర్ణులై ఉండి ఈ త్రాగుబోతుల విందులకు, ఈ సమయాన్ని వృధా చేసుకునే ఆటపాటలకు సంబంధించిన కార్యక్రమాలకి సమయాన్ని దేవుడి కొరకు ఇవ్వక లోక సంబంధమైన వాటి కొరకు వేస్ట్ చేసుకోకుండా ఆత్మపూర్ణులై ఉండి మీరు చేయాల్సిన పని ఏంటంటే చెప్తున్నాడు ఇప్పుడు, ఒకరిని ఒకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తం, ఈ పదం ఇది ఇందుకే చదివించాను ఇదంతా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లించండి. ఎంతమంది చూసారా? మీ జీవితంలో జరుగుతున్న సమస్త విషయాలలో మీరు సంతోషంతో ప్రభుని గురించి పాడాలి. ఆ ప్రభువుని అంతా చేశాడు. ఏమన్నా మాట్లాడుతారండి? సంతోషం మనకు వస్తుంది అప్పుడప్పుడు. ఎలా, ఏ విషయాల్లో సంతోషం వస్తుంది చెప్పండి? ఏ విషయాల్లో సంతోషం వస్తుంది? పాస్ అవ్వను అని అనుకున్నవాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాడు అనుకోండి, ఆడి మొహం ఎలా ఉంటుంది ఆ రోజు? మొన్న చూడండి, ఇలా పిల్లలు టెన్షన్ పడుతున్న టైంలోనండి వీడు నెంబర్ కొట్టే ముందు ఒకటి కెమెరా పెట్టాడండి ఆడి మొహం ముందు. నెంబర్ కొడుతుంటే మొహం అంతా కమిలిపోయి ఎర్ర మొహం ఏమంటే కందిపోయి ఎర్రగా అయిపోయి చెమటలు కారిపోతూ కొడుతున్నాడు ఇలా నెంబరు. అంటే నెంబర్ కొట్టి ఎంటర్ కొట్టగానే అయ్యగారు జాతకం వస్తుంది. ఆ మొహాన్ని జూమ్ చేసి పెట్టారండి. అలాగా నిజంగా మొహం ఉందండి టెన్షను, అలాగ ఏదో భయపడిపోతూ నెంబర్ 1, 2, 3, 4 ఆల్ టికెట్ నెంబర్ కొట్టాడు. ఇలా కళ్ళు మూసుకొని ఎంటర్ కొట్టాడండి. భయం ఏమైపోతానండి భయంతో ఇలా కళ్ళు మూసుకొని ఎంటర్ కొట్టాడు. ఎంటర్ కొట్టగానే పక్కన వాళ్ళ అమ్మ ఉంది. వాళ్ళ అమ్మ పెద్ద కేకేసింది, పాస్ అయిపోయావురో అని. అంతేనండి, వీడు కుర్చీలోంచి ఎగిరిపోయి పైకి. సంతోషం అంటే అది. ఇప్పుడు ఆ వచనం చదవండి అక్కడ, ప్రభువును బట్టి మీరు అందరూ ఏం చేయాలి? ఏమండి, యేసుక్రీస్తుల వారిని బట్టి నేను ఒక్కసారి అంత సంతోషంగా ఉన్నాను చేయొద్దండి ఎవరైనా? బాగా ఆలోచించుకోండి. నేను ప్రభువును బట్టి ఎంతగా సంతోషించాను. ఉంటుందా మన జీవితంలో? ప్రభువును బట్టి సంతోషిస్తామండి. పాస్ అయిపోతే సంతోషం, కొంతమంది ఏమన్నా బట్టలు కొనుక్కుంటే సంతోషం, వస్తువులు కొనుక్కుంటే సంతోషం, లేదంటే ఇంటికి ఎవరైనా కొంతమంది చుట్టాలు వచ్చారనుకోండి, వాళ్ళ బంధువులు చూడగానే సంతోషం, కొంతమంది సొంత ఊరికి వెళ్ళిపోతే సంతోషం. ప్రభువును బట్టి ఎవరికి సంతోషం? మీరు ఆలోచిస్తున్నారా? ప్రభువును బట్టి ఎవరికి సంతోషం? జాగ్రత్తగా వినండి. ప్రభువును బట్టి సంతోషం ఎలాగొస్తుందంటే, ఎప్పుడు సంతోషపడమన్నాడు తెలుసా? ప్రభు బైబిల్ ఒక వచనము మరొక వచనానికి ఇలా కనెక్ట్ అయి ఉంటాయి. బైబిల్ అంతా చదివితేనే తప్ప మనకి దేవుడు అర్థం కాడు. మీరు ప్రభువును బట్టి సంతోషించండి అంటే ఎప్పుడు సంతోషించాలో తెలుసా? మీరు దేవుడు పని చేస్తున్నప్పుడు, మీరు దేవుడి కొరకు బ్రతుకుతున్నప్పుడు మీకు నిందలు, అవమానాలు, శ్రమలు, కష్టాలు వస్తాయి కదా, అప్పుడు మనల్ని ఏం చేయమన్నాడు? సంతోషించమన్నాడు. అంటే ప్రభువు వలన వచ్చే సంతోషం ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎప్పుడు వస్తుంది? నీ జీవితానికి ఏదైనా శోధనో, నీ జీవితానికి ఏదైనా కష్టమో ప్రభు పనిని బట్టి నీకు వస్తే అప్పుడు నువ్వేం చేయాలట? సంతోషించాలి. సంతోషిస్తామా మనం? అప్పుడు సంతోషిస్తామా? నిజంగా చెప్పండి. శ్రమ వస్తే ప్రభు పనులు సంతోషిస్తామా? కష్టం వస్తే సంతోషిస్తామంటే బాధపడతాం, అలుగుతాం, కష్టాలు చెప్పుకుంటాం. ఎప్పుడు సంతోషించాలో కూడా తెలియలేదటి ప్రభువుని బట్టి. తెలీదు, వాక్యం తెలీదు. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ బాగా చదువుకోండి, బైబిల్ బాగా నేర్చుకోండి, బైబిల్ బాగా వినండి. 4 ముక్కలు నేర్చుకుని నాకు అన్నీ తెలిసిందన్న ఆనందంలో ఉంటున్నాం మనం. అంతే, లోపలికి వెళ్తే ఏమీ తెలియదు మనకి. మీరు ప్రభువుని బట్టి సంతోషించండి అంటే, రాళ్లతో స్టెఫన్ను కొట్టేస్తుంటే స్టెఫన్ ఏమంటున్నాడు? సంతోషించాడా భయపడ్డాడు? మీరు చెప్పండి. సంతోషించాడు. ఎలా సంతోషిస్తున్నాడు? శ్రమలో ఎలా సంతోషిస్తున్నాడు? మీరు నన్ను కొడుతుంటే అదిగో పరలోకం తెరవబడింది, అక్కడ తండ్రి ఉన్నాడు, పక్కనే నా ప్రభు ఉన్నాడు, మీరు కొట్టండ్రా కొట్టండ్రా కొట్టండ్రా. దెబ్బలు పడుతుంటే సంతోషించి అంటున్నాడు, ప్రభువా నా ఆత్మను నీ యొద్దకు. అది మీకు అర్థమైందా? సంతోషించడం అంటే ఎలాగో? ప్రభువుని బట్టి సంతోషించండి అంటే ఆనందంగా నవ్వుకోవటం కాదు. బట్టలు కొనుక్కున్నప్పుడు, లేదంటే పరీక్షలు పాస్ అయినప్పుడు వచ్చిన సంతోషం వేరు, ప్రభువును బట్టి వచ్చే సంతోషం వేరు. తేడా ఉంటుంది. లోక సంబంధమైన సంతోషాలు వేరు, దైవ సంబంధమైన సంతోషాలు
వేరు. అర్థం కావాలి ఇవన్నీ, బైబిల్ లోతులు ఇవన్నీ. దేవుని పిల్లలారా, ప్రభునందు మీరు ఎప్పుడు ఏం చేయాలి? సంతోషించండి. సంతోషముతో ప్రభువుకు మీరు ఎప్పుడు ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎలా చెల్లించాలి అంటే, ఈ దేహాన్ని దేవుని పనికి అర్పణగా ఇవ్వటమే దేవుడికి మనం చెల్లించే కృతజ్ఞత. అసలైన అర్పణ ఈ దేహాన్ని మన దేవుడికి ఇవ్వటం. దేహాన్ని మళ్ళీ ఎలా ఇవ్వాలి? ఏ దేహముతో దేవుని మహింపరచాలి? ఏ దేహముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? తిమోతికి రాసిన 2వ పత్రిక, జాగ్రత్తగా రాసుకోండి ఇది. తిమోతికి రాసిన 2వ పత్రిక, 2వ అధ్యాయం చూద్దాం, 20వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారపు పాత్రలను మాత్రమే కాక, ఏమంటే గొప్ప ఇంటిలో పెద్దోళ్ళు ఇల్లు ఉందనుకోండి, బాగా కోటీశ్వర్లు ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంట్లో ఎలాంటి పరికరాలు ఉంటాయి? ఎలాంటి పనిముట్లు ఉంటాయి? రకరకాల పనిముట్లు ఉంటాయి. చెక్క ఉంటాయి, కర్ర ఉంటాయి, వెండి ఉంటాయి, బంగారపు ఉంటాయి, ఇనుము ఐరన్తో చేసినవి కూడా ఉంటాయా? జాగ్రత్త చదవండి అది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారపు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండును, వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరకంటే ఆ ఘనహీనమైన పాత్రగా నువ్వు ఉండకూడదు దేవుడికి. ఇంట్లో చివరి ఎక్కడో కర్రదిరా మట్టిదిరా చివరిన పడని ఇంట్లో అన్నట్టుగా ఉండకూడదు దేవుడికి. నువ్వు బాగా ఆలోచించాల వచనం. ఘనహీనమైన పాత్రలో నువ్వు చేరక దేవుడికి నువ్వు ఎప్పుడు ఎలా కనపడాలంటే, నీ దేహము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎలా కనపడాలంటే, ఒక ఘనమైన పవిత్రమైన ఘటముగా, దేవునికి పనికొచ్చే గొప్ప పనిముట్టుగా, పవిత్రపరచబడిన పనిముట్టుగా, గొప్ప పనిముట్టుగా దేవుడికి నువ్వు మారిపోవాలి. ఇంట్లో బంగారపు పళ్ళెం ఎక్కడ పెడతారు చెప్పండి? ఎక్కడ పెడతారు? భోజనం చేసే బంగారపు పళ్ళెం ఉంది ఇంట్లో, ఎక్కడ పెట్టుకుంటారు దాన్ని? బీరువాలో పెడతారు. మట్టి కొండ ఉంది, ఎక్కడ పెడతారు? ఎక్కడో వరండాలో చివర పడేసి, పోనీ మీకు మట్టి కొండల కాలం పోయింది కనుక ఇప్పుడు మీరు వాడే చెప్తాను నేను. చీపురు చేట ఎక్కడ పెడతారు? ఇంట్లో బీరువాలో పెట్టి తాళం వేసుకుంటున్నాను వాళ్ళు చేస్తండి. ఎక్కడుంటుంది అది? ఎక్కడుందో తెలీదు. పొద్దున్న చీపురుతో పని కనుక పొద్దున్న మూలను విసిరితే మళ్ళీ తెల్లారి వరకు ఎక్కడుందో తెలీదు. అది పక్కన పెట్టండి. మీరు మెడలో వేసుకున్న 4 కాసులు తోడుంది, ఎక్కడో చల్లార్లలో మూల విసిరేస్తానని వాళ్ళు చేయొద్దండి. ఎక్కడ పెడతారు దాన్ని? దాన్ని పర్సనల్గా ఒక పర్సులో పెట్టి, ఆ పర్సన్ బీరువా పెద్ద డోర్ ఓపెన్ చేసి, తర్వాత సైడ్ డోర్ ఓపెన్ చేసి, ఆ సైడ్ డోర్కి మళ్ళీ తాళం ఉంటుంది, అది ఓపెన్ చేస్తే లోపల ఇంకోటి ఉంటుంది. అమ్మ నాయన, కొంతమంది తాళాలు ఓపెన్ చేస్తారండి. ఎన్ని తాళాలు! ఇప్పుడు దాన్ని అంత భద్రంగా ఎందుకు దాచామంటే, అది దానికి ఏముంది? ఎక్కువ విలువ, ఖ్యాతి. ఇప్పుడు దేవుడి దృష్టిలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? విలువైన పాత్రగా, అర్హమైన పాత్రగా. భలేగుందండి ఈ దేహం, భలేగుందండి, పవిత్రుడండి, పరిశుద్ధుడండి, నా పని అంటే ఇష్టమండి, నా పని కొరకు అరిగిపోతాడండి, కలిగిపోతాడండి, నాకు స్తుతి చెల్లించే పనిలో జీవితాన్ని అర్పణగా పెట్టేసి నాకు కావాలి కొడు. కానీ దేవుడు నిన్ను ఘనమైన పాత్రగా వాడుకోవాలట. ఇప్పుడు వాడుకుంటాడు అంటే, దేవుడి పనికి నువ్వు అంతే గొప్పగా వాడబడుతున్నప్పుడు, దేవుడి పనిని అంతే భాగ్యంగా తీసుకుంటున్నప్పుడు, దేవుడి పనిని అంతే గొప్ప బాధ్యత నాకు ఇచ్చాడండి దేవుడు, ఇది నాకు ఇచ్చాడండి దేవుడు, ఈ కోట్ల మందిలో ఎవరికి లేదండి, ఘనమైన అవయవంగా నన్ను వాడుకోవడానికి దేవుడు నాకు ఈ పనిని అప్పగించాడు అని ఎవరైతే దేవుడిని స్తుతించే పనిలో దేహాలనిచ్చి దేవుడి ముందు నిరంతరము స్తుతి 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 అంటారో, వాళ్ళని దేవుడికి ఎప్పటికీ ఎలా ఇచ్చుతాడట? అర్హమైన పాత్రగా, ఘనమైన పాత్రగా దేవుడు నిన్ను నన్ను నిలువబెడతాడు. కనుక ఇదంతా మీరు మొదటి నుంచి నేను చెప్పిందంతా ఆలోచించండి. ప్రభువుకు మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ కృతజ్ఞత ఎలా చెల్లించాలి అంటే, జనముల మధ్య చెల్లించడానికి దేవుడి కొరకు దేవుడు పెట్టుకున్న సాధనం, ఆయుధం ఏంటంటే మన దేహమేనండి. మన దేహమే. ఈ దేహంలో ఆరోగ్యం ఉన్నప్పుడే, ఈ దేహము దేవుడి కొరకు ఉపయోగపడి తిరగగలిగినప్పుడు, బలం ఉన్నప్పుడే, యవన కాలంలోనే దేవుడి కొరకు మనం వాడబడగలుగుతాము, దేవుడి కొరకు మనం స్తుతించగలుగుతాము, దేవుడి కొరకు మనం చేయగలుగుతాము. బైబిల్లో దేవుడు మాట చెప్తాడు,
ముగిస్తాను మాట చెప్పి. కీర్తనల గ్రంథం తీయండి ఒకసారి, 30వ అధ్యాయానికి రండి అందరూ. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 8వ వచనం చూద్దామా? 8వ వచనం, కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నీకే మొర్రపెట్టి తిని, కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 8వ వచనం, చివరి మాట ఇది. అందరూ కాస్త మనస్సుని వచనం పైన పెట్టి ఆలకించండి, ముగిస్తాను. చివరి మాట ఇది, 8వ వచనం. యెహోవా నీకే మొర్రపెట్టి తిని, నా ప్రభు దేవుడిని నేను బ్రతిమాలుకొంటిని, నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము అన్నాడు. చూసారా? నా దేహము భూమి మీద ఉండగానే నీకు కాస్త ఏమైనా ఉపయోగపడుతుంది, అది ఆరోగ్యంగా ఉండగా ఉపయోగపడుతుంది, దానిలో యవ్వన బలం ఉండగా నీకు ఉపయోగపడుతుంది. ఒకవేళ ఆ దేహం శిథిలావస్థకు వచ్చి ముసలైపోయి ఏమన్నా ఆరోగ్యం పోగొట్టుకునో, లేదంటే వయసు అయిపోయో, ఆయుష్ అయిపోయో, నేను గనక చనిపోయాను అనుకోండి, గోతులోనికి వెళ్ళిపోయాను అనుకోండి, దాని వలన ఏమి ప్రయోజనము? ఈ పదం చూసారండి? ఈ దేహము తిరిగి మట్టి మరలా ఎలా ఏమైపోతుంది? తిరిగి మట్టి అయిపోతుంది కదా. ఆ మట్టిగా మారిపోయిన తర్వాత ఆ మట్టి ఏమైనా నిన్ను స్తుతిస్తుందా అన్నాడు. మతిపోయింది ఈ మాట నాకు. సామాన్యంగా కృతజ్ఞత కూడికలు ఇలాంటివి ఓపెన్ చేయరు. కాస్త ధైర్యం చేసి ఓపెన్ చేశాను నేనే. కృతజ్ఞత కూడిక అంటే అంత ఏముంటుంది చెప్పండి? దేవుడు మిమ్మల్ని స్తుతిస్తాడు, దేవుడు మీరు స్తుతించాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మీరు ఆశీర్దిస్తాడు. ఇక్కడ మీరు దేవుడు మాట ఏంటో తెలుసా? నువ్వు భూమి మీద ఉండగా నన్ను స్తుతిస్తావు నాయన, నీ దేహం ఆరోగ్యంగా ఉండగా నువ్వు స్తుతిస్తావు, నువ్వు గోతులోనికి దిగిన ఎడల అంటే ఒకసారి వయసు అయిపోతుంది చూసుకో, ఒకసారి ఆరోగ్యం సన్నగిలిపోతుంది చూసుకో, ఒకసారి నీకు దేవుడిచ్చిన ఆయుష్కాలం తరిగిపోతుంది చూసుకో. నీ జీవితకాలం ముగిసిపోతే, నీకు గనక మరణం వస్తే దేవుడిని స్తుతించుకునే భాగ్యాన్ని పోగొట్టుకుంటావు కదా. ఎంత బాగా చెప్తున్నాడంటే, నేను గోతులోనికి దిగిన ఎడలా నా ప్రాణం వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా? ఏమన్నా మాట్లాడుతానండి. దేవుడికి నువ్వే కృతజ్ఞత చెప్పాలి అన్నాడు. అన్నాడు. దేవుడికి స్తుతులు చెప్పడానికి ప్రకృతి అంతా దేవుడికి చెప్తుందా లేదా చెప్పండి? ఆకాశములో ఉన్న సమస్తం కూడా దేవుడిని ఏం చేస్తున్నాయి? స్తుతిస్తున్నాయండి. ఆకాశంలో ఉన్న సమస్తము దేవుని స్తుతిస్తున్నాయి, భూమి మీద ఉన్న జంతువులు సమస్తము దేవుని స్తుతిస్తున్నాయి, పంచభూతాలన్నీ దేవుని స్తుతిస్తున్నాయి. కానీ వాటి స్తుతులు దేవుడికి నచ్చడం లేదు. ఎవరే కావాలట? నీవే. నా కొడుకు కదా, నేను కన్నవాడిని కదా, నేను పెంచుకున్నవాడిని కదా, నేనంటే నేను ఇష్టపడిన వాడు కదా. నువ్వే నన్ను ఏం చేయాలి? స్తుతించాలి. ఎప్పుడు స్తుతించాలి అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు, దేహంతో ఉన్నప్పుడు, దేవుడి కొరకు బ్రతకగలిగే అవకాశం మనకు ఉన్నప్పుడు మనం స్తుతించాలి. ఒకసారి మన జీవితం అంతమైపోయి మన గోతులోనికి వెళ్ళిపోతే మన్ను నిన్ను స్తుతించునా? నీకేమైనా కూడికలు పెడతదా? నీ సత్యమును గూర్చి అది వివరించునా? అంటే ఇప్పుడు సత్యాన్ని గురించి ఎవరు వివరించాలి? మనమే. దేహాలతో ఉన్నప్పుడు ఈరోజు చెప్పాను కదా, ఈరోజు చెప్పిన విషయాలు చూడండి ఎలాగున్నాయో. నేను దేహంతో ఉన్నాను కనుక ఈ సత్యము స్థాపపెట్టారు, ఈ రాత్రి వచ్చాను, ఈ ప్రసంగాన్ని వివరించాను. దేవుడు చేసిన కార్యాలు ఎంత గొప్పవో, దేవుడు మన మీద ఎంత మనసు పెట్టుకున్నాడో, దేవుడు మనల్ని ఎంత ఇష్టపడుతున్నాడో ఆయన సత్యాన్ని నేను వివరించాను. దేహం బాగుంది కనుక, దేహంలో ఆరోగ్యం ఉంది కనుక, ఎవరిలో ఉన్నాను కనుక, బ్రతుకున్నాను కనుక ఇదంతా చేయగలిగాను. సో దేవుడు మనకు అల్టిమేట్గా చివరిగా చెప్తున్నది ఒకటే, సమయాన్ని పోనివ్వకండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, కాలాన్ని పోనివ్వకండి, దుర్వ్యాపారాలకు, లోక సంబంధమైన పాపాలకు, నేరాలకు మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఏమి ఉండదు అక్కడ. తిరిగి దెబ్బ తగిలిన తర్వాత అర్థమవుతుంది జీవితం నాశనం అయింది అని, జీవితం పాడైంది అని. దేవుడిలో బాగున్నంతసేపు మనం ఏదో ఒక చెడు దెబ్బ తగలనంత వరకు దేవుడు మనకు అర్థం కాడు. అదే ఇందాక ప్రారంభంలో చెప్తున్న మాటలు. వాళ్ళు మోసగాండ్రై నన్ను విడిచిపెట్టి నేను నాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన వారు నాకు వ్యతిరేకులుగా మారిపోయారు అంటున్నాడు. కనుక మన బ్రతికుండగా మన దేహాలతో మనకిచ్చిన స్థితి అంటే బైబిల్లో మీరు ఏ భక్తుడిని తీసుకోండి, వాళ్ళు ప్రతి దాన్ని సువార్తకే వాడతారండి. బైబిల్లో కొంతమంది భక్తులకి ఉద్యోగాలు ఉన్నాయి. ఏ ఉద్యోగాలు ఉన్నాయంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయా? రాజుల దగ్గర పనిచేసిన భక్తులు ఉన్నారా బైబిల్లో? ఎజ్రా కానీ, నెహమ్యా కానీ వీళ్ళంతా ఎక్కడ పనిచేశారు?
దానియేలు కానీ వీళ్ళంతా ఎక్కడ పనిచేశారు? రాజుల దగ్గర, గవర్నమెంట్లో పనిచేశారు. వాళ్ళకున్న ఉద్యోగపు స్థితిని తిరిగి వాళ్ళు దేనికి వాడారు? దేవుని పనికి వాడారు. దేవుని సంఘం పాడైపోతే, దేవుని ఆలయాలు పాడైపోతే దాని నిర్మాణం కోసం వాడారు వాళ్ళు. అంటే మనకు ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, లేదా డబ్బు ఉన్నా, ఇల్లు ఉన్నా, పొలం ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, మనకి ఏమున్నా అది తిరిగి ఎవరికి ఉపయోగపడాలి? దేవునికి. మీరు వ్యాపారం చేస్తుంటే వ్యాపారం సువార్తగా మారాలి, ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగం సువార్తగా మారాలి, మీకు ఏదైనా వస్తువు ఉంటే ఆ వస్తువు సువార్తగా వాడాలి. అంటే నీకు ఏది ఇచ్చినా అది దేవుడికి పనికి నువ్వు వాడగలుగుతున్నప్పుడే నాకు కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్నాడు అంటాడు దేవుడు. లేదా నీకు దేవుడు చేసిన మేలులు నువ్వు మర్చిపోయి, దేవుడు నీకు ఇస్తున్నవన్నీ నువ్వు దాచిపెట్టుకోనో, లేదా నీ దేహాన్ని దాచుకోనో, నీకు ఇచ్చిన వస్తువులు దాచుకోనో, దేవుడి కొరకు అవి వాడనప్పుడు నన్ను నమ్మటం లేదు, నేను ఇస్తానని నమ్మటం లేదు, నాకు కృతజ్ఞతగా బ్రతకటం లేదు అని దేవుడు మన మీద, మీరందరూ చదివిన 107వ కీర్తన చివరిలో ఉన్న 42వ వచనం, 43వ వచనం, యథార్థవంతుడువా, మోసగాడువా, బుద్ధి కలిగిన వాడువా, జ్ఞానం లేనివాడువా, బుద్ధి లేనివాడువా, మనం కృతజ్ఞతగా దేవుడి విషయంలో బ్రతికే దానిని బట్టి దేవుడు నిర్ణయించేస్తాడు. కనుక ఈ రాత్రి చెప్పిన ప్రసంగం బాగా ఆలోచించుకోండి, మరలా వినండి. నేను చెప్పిన వచనాలు 107వ కీర్తన అంతా ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చదవండి. దేవుడు మన ఎడల పడుతున్న కష్టం, దేవుడు మనకి చేస్తున్న మేలులు, మన జీవితాన్ని భూమి మీద నిలబెట్టడానికి ఆయన దివారాత్రాలు పడుతున్న కష్టం ఆ 107వ కీర్తనలో మీకు మొత్తం అర్థమవుతుంది. ఇప్పుడు దేవుడి మీద భక్తి కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. నిజమేనండి, నేను స్తుతి కలిగి జీవించాలనే ఆలోచన మీ అందరిలోనే ఏర్పడుతుంది. ప్రార్థన చేసుకుందాం.